హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. సో ఈరోజు మనం చాలా సింపుల్ రెసిపీ, అలాగే చాలా ఈజీ రెసిపీని చూపిస్తున్నానండి. దాని పేరు వచ్చేసి బర్మీస్ ఖౌ సుey అనమాట. సో మనకు నేమ్లోనే అర్థమైపోతుంది ఇది ఎక్కడ ఫేమస్ అనేది. ఇది బర్మా వాళ్ళు చాలా ఎక్కువ చేసుకుంటూ ఉంటారనమాట. అలాగే ఇది టేస్టీగా హెల్దీ రెసిపీ అనమాట. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే నేను వాటికి ఆ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం చూపిస్తున్నాను అనమాట. ముందుగా ఇక్కడ అన్ని మసాలాలు ఉన్నాయి, అలాగే బెల్ పెప్పర్స్ రెడ్ అండ్ ఎల్లో కలర్, అదేవిధంగా గ్రీన్ క్యాప్సికమ్, బ్రొకోలీ, క్యారెట్, వీట్ అన్నిటిని మనం హాఫ్ కుక్ చేసుకొని రెడీగా పెట్టుకుంటాము. అదేవిధంగా వచ్చేసి నేను ఇక్కడ కొబ్బరి పాలను తీసుకున్నా అండి. ఈ రెసిపీలో మనకు కొబ్బరి పాలే మెయిన్ అనమాట. సో ముందుగా అయితే ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకొని అందులో రెడ్ చిల్లీస్ని, ఆనియన్స్, గార్లిక్, అల్లం, అలాగే ధనియాలు, మనము జీలకర్ర, అదేవిధంగా మిరియాలు, ఇది ఎక్కువ స్పైసీ అనేది ఉండదన్నమాట. అలాగే కొంచెం పచ్చి కొబ్బరి, అలాగే చిటికెడు పసుపు, ఇది మనం ఫైన్ పేస్ట్ కింద ప్రిపేర్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో వచ్చేసి నేను ఇక్కడ 2 to 3 స్పూన్స్ దాకా, టీ స్పూన్స్ అండి, టేబుల్ స్పూన్స్ కాదు. అంటే టీ స్పూన్స్ అంటే చాలా తక్కువ ఆయిలే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం అనమాట. అలా 2 to 3 స్పూన్స్ యూజ్ చేస్తున్నాను. సో అది లైట్గా మనకు హీట్ అయిన తర్వాత గార్లిక్ని బాగా చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇది వచ్చేసి మనకు 4 to 5 మెంబర్స్కి సరిపడే అంత క్వాంటిటీలో చూపిస్తున్నాను. ఆ గార్లిక్ అనేది మనకు కొంచెం బ్రౌన్ కలర్లోకి రాగానే ఇక్కడ నేను శనగపిండిని యాడ్ చేసుకుంటున్నా, అంటే బేసన్ని యాడ్ చేసుకుంటున్నా అండి. ఇది మనకు గ్రేవీ థిక్నెస్ కోసం మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము. అలాగే శనగపిండి పచ్చిది వేయకుండా ఇలా కొంచెం ఫ్రై చేసుకొని యాడ్ చేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ దగ్గర యాడ్ చేసుకున్నాను. అలా గోల్డెన్ కలర్లోకి ఫ్లేవర్ బాగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలా, మాడిపోకూడదు. ఇది వచ్చేసి మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నామంటే, ఫ్రై చేసుకుంటే బేసన్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాని, దానిని ఇందులోకి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసేసుకొని మనం ఆ పేస్ట్ని పర్ఫెక్ట్గా దానిని మిక్స్ చేసుకోవాలి. అంటే మనం యాడ్ చేసుకున్న బేసన్ని, అదేవిధంగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని నీట్గా కలుపుకున్నామంటే చాలా బాగా పేస్ట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో కావాలనుకుంటే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మనం పేస్ట్ అనేది బాగా కుక్ చేసుకుందాం. అలాగే ఇది వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే మాడిపోయిందంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం హాఫ్ కుక్ చేసి పెట్టుకున్న ఆ వెజిటేబుల్స్ అన్నిటి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా. బెల్ పెప్పర్స్, అలాగే క్యాప్సికమ్, బ్రొకోలీ, క్యారెట్. నేనైతే ఈ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకున్నా అండి. మీరు ఇంకా కావాలి అనుకుంటే ఫ్రెంచ్ బీన్స్, అలాగే గ్రీన్ పీస్, అలా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి ఈ వెజిటేబుల్స్ని మాత్రం ఇక్కడ యాడ్ చేసేసుకున్నా. ఇప్పుడైతే ఆ వెజిటేబుల్స్ని మొత్తం మనం మిక్స్ చేసేసుకుందాము. సో అలా మనం ప్రాపర్గా మిక్స్ చేసేసుకుంటే ఆ మసాలా అంతా వచ్చేసి మనకు మనం యాడ్ చేసుకున్న వెజిటేబుల్స్కి కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇందులో వచ్చేసి మనం వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయమండి, ఓన్లీ కొబ్బరి పాలతోటి మనము ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకుంటామన్నమాట. సో వీలైనంత వరకు మీరు కొబ్బరి పాలను ఎక్కువ యాడ్ చేసుకోవడానికే ట్రై చేయండి. అలాగే ఇది కొబ్బరి పాలు వచ్చేసి మనం ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరితోటి, లేదు అంటే ఇవి మనకు టెట్రా ప్యాక్స్లో అయినా మనకు షాప్లలో అవైలబుల్లో ఉంటాయండి. సో ఇప్పుడు దీన్ని మనం ప్రాపర్గా మిక్స్ చేసుకుందాము. మీరు కావాలి కొబ్బరి పాలు తక్కువ ఉన్నాయి అనుకుంటే కొంచెమే వాటర్ అనేది యాడ్ చేసుకోండి. బట్ మనకు ఇది కొబ్బరి పాలతోటి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. సో చూసారు కదా, ఇప్పుడు దాన్ని మనము బాగా మిక్స్ చేసేసుకుందాము. అలాగే ఇందులో వచ్చేసి స్పైసీ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఎక్కువ స్పైసీ అనేది ఎక్కువేమీ యాడ్ చేసుకోం. మీకు కావాలి అనుకుంటే కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఇందులోకి యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాక మన టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకుంటాము. సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు
ఇంకా ఇందులో యాడ్ చేసేవంటూ ఏం లేవండి. మనం కరివేపాకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఆల్రెడీ హాఫ్ కుక్ చేసుకున్నాం కాబట్టి వెజిటేబుల్స్ని మనము ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఆల్మోస్ట్ మనకు 3 minutes లోపలే ఇది ప్రాపర్గా కుక్ అయిపోతుంది. సో చూసారు కదా, కుక్ అవ్వడం అనేది మనకు స్టార్ట్ అయిపోయింది. అలా బాగా మనకు బబుల్స్ బాగా వచ్చేంత వరకు మనం వీటిని కుక్ చేసుకుందాము. ఇందులో కొత్తిమీర అవన్నీ వచ్చేసి మన ఇష్టం, బట్ మనకు ఇది ఇండియన్ రెసిపీ కాదు కాబట్టి నేను ఇక్కడ కొత్తిమీర కరివేపాకు యాడ్ చేయకుండా నేను ఇక్కడ బెసిల్ లీవ్స్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఆ బెసిల్ లీవ్స్ నుంచి కానీ మనకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఒకవేళ మీకు బెసిల్ లీవ్స్ అవైలబుల్లో లేవు అనుకుంటే కొంచెం 2 to 3 లీవ్స్ అంటే మనకు తులసి ఆకు దొరుకుతుంది కదా, దానినైనా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకు బెసిల్ లీవ్ అంటే తులసి ఆకుతోటి ఈక్వల్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం బాగా దానిని మిక్స్ చేసేసుకుందాము. అలాగే కుక్ అయిపోయేంత వరకు దానిని వదిలేద్దాము. బాగా మనము కింద అడుగు అంటకుండా ఉండాలి అనుకుంటే దానిని మిక్స్ చేస్తూ ఉంటే ప్రాపర్గా బాగుంటుందండి. అలాగే ఇది వచ్చేసి మనకు నూడిల్స్లోకి పర్ఫెక్ట్ టేస్ట్ అనమాట. అంటే నూడిల్స్ మనకు ఒకటే అంటే డిఫరెంట్ వేస్ కాకుండా ఒకటే వేలో మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా నూడిల్స్ అనేది. అలాగే ఇలా డిఫరెంట్గా మనము ఈ కాంబినేషన్ తోటి కానీ మనము నూడిల్స్ అనేది తినొచ్చు. సో ఇప్పుడైతే బాగా బాయిల్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా యాడ్ చేసుకొని నూడిల్స్ని మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఆ గ్రేవీని అంటే బర్మీస్ కౌ సూయీని మనం ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇందులో వచ్చేసి మనకు గ్రేవీ ఎంత ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది అంతా బాగుంటుంది. కొంచెం గ్రేవీ తోటి నూడిల్స్ని తింటే అంత టేస్ట్ అనేది రాదు. సో అందుకోసం వచ్చేసి మనం గ్రేవీ అనేది ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకు చాలా హెల్దీ ఫుడ్ అలాగే చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే రెసిపీ అనేది ఈరోజు చూసేసామన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.